ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం మనం చదువుకుందాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షంన శ్రమపడటయు ఆయన పక్షంన మనకు అనుగ్రహింపబడి ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలామంది మనం గమనించినట్లయితే మన జీవితాలలో క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాం తప్ప క్రీస్తు కొరకు శ్రమ పడటం మనము మానేశాం. క్రీస్తు కొరకు శ్రమ పడటం ఏంటి అని అంటే, క్రీస్తు కొరకు శ్రమ పడడం ఏంటి అని మనం గమనించినట్లయితే, పౌలు అపోస్తుల కార్యం మనం గమనించినట్లయితే, పౌలు తన యొక్క జీవితంలో క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించేటప్పుడు ఆ సువార్త విషయంలో ప్రకటించొద్దని ఆయనని శ్రమ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. పిల్లారా, సౌలు పౌలుగా ఉండనప్పుడు ఆయన క్రైస్తవులను హింసించినాడు. ఎప్పుడైతే క్రీస్తును ఆయన తెలుసుకున్నాడో, దేవుణ్ణి తెలుసుకున్నాడో, అప్పటి నుంచి ఈయననే యేసుక్రీస్తు అని చెప్పుచు సువార్తను ఎక్కువగా అందించడం జరిగింది. ఈ అందించే క్రమంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినట్లయితే, యూదులు అతనిని చంపడానికి ఆలోచన చేసినారు. గమనించాలి, మనం సువార్త విషయంలో ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. సువార్తను ప్రకటించే విషయంలో ఎప్పుడైతే సౌలు పౌలుగా మారి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ సువార్త విషయంలో తనను తాను సువార్తకు అంకితంగా చేసుకొని తన జీవితాన్ని క్రీస్తు కొరకే త్యాగం చేయడానికి సిద్ధమైనాడు. ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 58వ వచనం మనం గమనించినట్లయితే, స్టెఫెను సువార్త కొరకు సువార్త ప్రకటించినప్పుడు స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపినారు. పిల్లారా, ఎందుకంటే స్టెఫెను యొక్క జీవితం, అతడు విధవరాళ్ళకి సేవ పరిచర్య చేయబడడానికి ఎన్నుకోబడినాడు. కానీ క్రీస్తు కోసం సువార్తను ప్రకటించుటకు తాను ముందుకెళ్తున్నాడు. అదే క్రమంలో సువార్తను ప్రకటించే క్రమంలో స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపివేసినాడు. పిల్లారా, క్రీస్తు కొరకు శ్రమ పడటం అంటే ఇది. సువార్తను ప్రకటించడంలో వారు తమ జీవితాలను యేసు కొరకు త్యాగం చేసినారు. ఈ దినాలలో మనం గమనించినట్లయితే, మొన్నటికి మొన్న ప్రవీణ్ ప్రగడాల అన్నగారిని చంపేసినారు. సువార్త విషయంలో హతసాక్షిగా మరణించినాడు. అదేవిధంగా గ్రామ్ స్టాన్ గారిని జీబులో పెట్రోల్ పోసి తనను తన 2 కుమారులను అగ్నికి ఆహుతి ఇచ్చినారు. ప్రియులారా, క్రీస్తు సువార్త నిమిత్తము వారి యొక్క జీవితాలను వారు పణంగా పెడతా ఉన్నారు. మనం గమనించినట్లయితే సువార్తను ప్రకటించడంలో, క్రీస్తు కొరకు శ్రమ పడడంలో మన వంతు ఏమై ఉన్నది మనం ఆలోచన చేస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24-21 వచనం మనం గమనించినట్లయితే, మీలో ప్రతివాడును తన సొంత కార్యంలో చూచుకొనుచున్నాడు, యేసుక్రీస్తు కార్యములను చూడరు అని పౌలు చెప్తా ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనం ఏం చేస్తా ఉన్నామంటే, మన కుటుంబాల కొరకు, మన యొక్క పిల్లల కొరకు రేయింబగలు మనం కష్టపడతా ఉన్నాం. అయ్యో, వారికి ఆహారం ఏం తింటారో, వారి వస్త్రాలు ఏం ధరించుకుంటారో, రేపటి కొరకు వారికి తిండి ఏంటిది అని వారి కొరకు మనం రేయింబగలు కష్టపడి, కంటికి నిద్ర లేకుండా, కునుకుపాటు తీయకుండా, రేపటి గురించిన చింత ఆలోచన కలిగి మన కుటుంబాల కొరకు మనం కష్టపడతా ఉన్నాం. పిల్లలు, క్రీస్తు నీ కొరకు కష్టపడి తన జీవితాన్ని నీ కొరకు సిలువలో పెట్టి, తన ప్రాణాన్ని పెట్టి నిన్ను రక్షించినాడు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో అనేక చోట్ల క్రీస్తు సువార్త ప్రకటింపబడకుండా ద్వారాలు మూసివేయబడ్డాయి. సాతాను బలంగా పనిచేస్తూ ఎక్కడికక్కడ సువార్త ప్రకటింపబడకుండా ద్వారాలు
మూయటం జరిగింది. ఈ ద్వారాలు మూయబడడం వలన క్రీస్తు సువార్త ప్రకటింపబడకుండా ఆగిపోయింది. అనేక చోట్ల మరి ప్రియులారా, ప్రజలు దేవుని సువార్తను మరి తెలుసుకోకపోతే ప్రజలు నరకానికి వెళ్తారు. దానికి కారణం నువ్వు నేనే అవుతాను. కాబట్టి ప్రియులారా, సువార్త కొరకు మనము ప్రకటించుట కొరకు మనము సిద్ధంగా ఉండాలి. అనుదినము నశించిపోతున్న ఆత్మల పట్ల మనము భారము కలిగి జీవించాలి. ప్రియులారా, మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1:24 పౌలు అంటున్నాడు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరంను సంపూర్ణంగా చేయుచున్నానని పౌలు అంటా ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తు పడిన పాటలలో క్రీస్తు దేనికోసమైతే శ్రమపడి ఉన్నాడో, దేనికోసమైతే క్రీస్తు మరి శిల్వ పైన మరణించి ఉన్నాడో, దాని కొరకు నా వంతు నేను శ్రమ పడుతున్నానని పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి నీ కర్తవ్యం ఏమిటి? నీ జీవితంలో క్రీస్తు కొరకైనా మరి శ్రమ ఏమై ఉన్నది? కొద్దిపాటైనా కూడా నువ్వు క్రీస్తు సువార్త కొరకు కష్టపడి పనిచేస్తా ఉన్నావా? ఎల్లకాలము నీ కుటుంబాన్ని పోషించుట కొరకు, ఎల్లకాలము నీ బిడ్డల యొక్క జీవితం కొరకు నువ్వు కష్టపడతా ఉన్నావా? ప్రియులారా, ఒకసారి మనం ఆలోచిద్దాం. పౌలు అంటున్నాడు, ఎటుపోయినా శ్రమలే, ఎటుపోయినా సువార్త నిమిత్తము శ్రమలే సంభవిస్తూ ఉన్నాయి. వాక్యం అంటుంది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపబడకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు అంటారు. సువార్త కొరకు తన యొక్క జీవితాన్ని తను మరి అంకితం చేసుకున్నాడు. క్రైస్తవులమైన మనం మన జీవితంలో క్రీస్తు కొరకు, మరి క్రీస్తు నీ కొరకు కార్చిన ఆ రక్తము కొరకు, క్రీస్తు నిన్ను మరి ఆ యొక్క బంధకాల నుంచి విడిపించిన నిన్ను మరి నీవు క్రీస్తు కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు? ఒక క్షణమైన మరి క్రీస్తు పడిన పాటలలో మరి క్రీస్తు నీ కొరకు శ్రమ పడిన దాంట్లో నువ్వు ఒక క్షణమైన మరి క్రీస్తు కొరకు శ్రమ పడతా ఉన్నావా? ప్రార్థన చేస్తా ఉన్నావా? అనేకులు నశించిపోతా ఉన్నారు. అనేకులు మరి నరకానికి మరి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటా ఉన్నారు. నీ యొక్క పాత్ర ఏమై ఉన్నది ప్రియులారా? నీ యొక్క పాత్ర ఏమై ఉన్నది? కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఆలోచిద్దాం. క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ క్రీస్తు కొరకు మనము శ్రమ పడవలసి ఉన్నదని వాక్యం సెలవిస్తా ఉన్నది. నీ యొక్క జీవితంలో మరి నువ్వు దేని కొరకు కష్టపడతా ఉన్నావు? నువ్వు దేని కొరకు చింతిస్తా ఉన్నావు? ప్రియులారా, దేవుని యొక్క పని నువ్వు చేసినట్లయితే దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు దేవుని పని చేయకపోతే మరి దేవుడు నీ పని ఎట్లా చేస్తాడు? కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాలు, ఎంతో మంది ప్రజలు, ఎన్నో ద్వీపాలు క్రీస్తు లేక చీకటిలో చచ్చిపోతా ఉన్నారు. క్రీస్తు యొక్క సువార్త తెలియక వాళ్ళు నశించిపోతా ఉన్నారు. ప్రియులారా, అనేక మరి ప్రజల యొక్క భారము నీపైన నాపైన మోయబడి ఉన్నది. మరి ఈ యొక్క సమయంలో మరి క్రీస్తు పడిన యొక్క శిలువలో ఆయన పడిన శ్రమను మనం జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను మనము జ్ఞాపకం చేసుకొని, మనలాగే అనేకులు రక్షణ పొందాలని మనము ఆశిస్తూ అనుదినము మన ప్రార్థనలో మరి శ్రమపడుచు, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ, పౌలు వలె మనం శ్రమపడుచు క్రీస్తు యొక్క సువార్తను మరి ప్రకటించడానికి ముందుకెళ్ళుదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించబడును గాక. ఆమేన్.